'బైసన్'. 'ధృవ్ విక్రమ్', 'అనుపమ పరమేశ్వరన్' లీడ్స్‌గా 'మారి సెల్వరాజ్' డైరెక్షన్‌లో వచ్చిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి? దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరో కిట్టయ్యకి చిన్నప్పటి నుంచి కబడ్డీ అంటే పిచ్చి. అయితే ఊళ్ళో పరిస్థితుల వల్ల వాళ్ళ నాన్న తనని కబడ్డీకి దూరంగా ఉంచాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. కుల పిచ్చితో చిన్న చిన్న విషయాలకే పగ, ప్రతీకారాలంటూ తన్నుకు జస్తూ ఉంటారక్కడ. వీళ్ళది తక్కువ కులం అవ్వటంతో తమని ఎదగనివ్వరని, ఒకవేళ ఎదిగినా తట్టుకోలేక ఏదో ఒకటి చేస్తారనే భయంతో ఆటకి దూరంగా ఉండమంటాడు. అయితే కబడ్డీ మీద పిచ్చితో తండ్రి మాట కాదని, ఊళ్ళో పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా తన ఆట కంటిన్యూ జేస్తాడు. మరి తర్వాత ఏం జరిగింది? కబడ్డీ ప్లేయర్‌గా మనోడి ప్రయాణం ఎంతవరకు సాగింది? ఈ ప్రాసెస్‌లో తను పడిన ఇబ్బందులు, ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? ఈ ప్రయాణంలో వాళ్ళ నాన్న తనకి అండగా నిలబడ్డాడా? ఇంతకీ ఈ కథలో పాండిరాజు, కందస్వామి పోషించిన పాత్రేంటి? వీళ్ళిద్దరూ మన కిట్టయ్య జీవితాన్ని ఎలా ప్రభావితం చేశారనేది మీరు సినిమా జూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా పర్లేదు. బానే ఉంది. నాకైతే నచ్చింది. కథ కొంచెం రొటీన్‌గా, స్క్రీన్ ప్లే చాలా ప్రెడిక్టబుల్‌గా ఉన్నప్పటికీ, వరల్డ్ బిల్డింగ్ అదిరిపోవటం, పెర్ఫార్మన్స్‌లు టెర్రిఫిక్‌గా ఉండటంతో, ఆ వరల్డ్‌లో కిట్టయ్య జర్నీలో లీనమైపోయా. దర్శకుడు 'మారి సెల్వరాజ్' ఎక్కువగా ఇలాంటి క్యాస్ట్ డిస్క్రిమినేషన్, సోషల్ ఇన్‌ఈక్వాలిటీస్ మీద సినిమాలు చేస్తూ ఉంటారు. ఆయన ప్రీవియస్ మూవీస్ అయిన 'మామన్నన్' గాని, 'కర్ణన్' గాని ఇలాంటి థీమ్స్‌తో వచ్చినవే. అయితే ఆ సినిమాలున్నంత పవర్‌ఫుల్‌గా ఈ సినిమా అయితే లేదనే జెప్పాలి. స్ట్రాంగ్ నరేషన్ మిస్ అయిందిక్కడ. ఫస్ట్ హాఫ్ టెర్రిఫిక్‌గా ఉన్నప్పటికీ, సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం స్లోగా, ప్రెడిక్టబుల్‌గా సాగింది. బట్ ఎ ఫ్యూ పవర్‌ఫుల్ మూమెంట్స్ మేనేజ్ టు సేవ్ ద డే. పెర్ఫార్మన్స్‌ల విషయానికొస్తే 'ధృవ్ విక్రమ్' ప్రాణం పెట్టి చేశాడనిపించింది. చాలా ఇంటెన్స్‌గా, అథెంటిక్‌గా అనిపించింది తన పెర్ఫార్మన్స్. హిస్ ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఈస్ ట్రూలీ కమెండబుల్. మొత్తానికి మూడో సినిమాతోనే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఇక ఫాదర్ క్యారెక్టర్‌లో పశుపతి గారు గూడా అద్భుతమైన పెర్ఫార్మన్స్ డెలివర్ చేశారు. ఓ పక్క కొడుకు ఎదుగుదల చూసి ఆనందపడుతూనే, ఇంకో పక్క భయపడుతూ నలిగిపోతూ ఉంటారు. తనకి, ధ్రువ్‌కి మధ్య ఎమోషనల్ సీన్స్ అద్భుతంగా వచ్చాయి. ఇక 2 డిఫరెంట్ కమ్యూనిటీస్‌కి చెందిన లీడర్స్‌గా లాల్ అలాగే ఆమీర్ ఆకట్టుకున్నారు. కొంతమంది తమ సొంత ఎజెండా కోసం చేసే పనులు 2 వర్గాల మధ్య చిచ్చుగా ఎలా మారతాయి? ఒక్కోసారి మంచి ఉద్దేశంతో మొదలుపెట్టిన పోరాటాలు దారి తప్పి హింసాత్మకంగా ఎలా మారతాయనేది వీళ్ళ క్యారెక్టర్స్ ద్వారా చూపించే ప్రయత్నం చేశారు. ఇక 'అనుపమ పరమేశ్వరన్', 'రజిషా విజయన్‌లది' లిమిటెడ్ రోల్సే అయినా ఉన్నంతలో బానే చేశారు. ఇక సినిమాలో మిగిలిన ఆర్టిస్టులు గూడా తమ పాత్రలకి పూర్తిగా న్యాయం చేశారు. చిన్న పెద్ద తేడా లేకుండా. ఇక టెక్నికల్‌గా సినిమా సాలిడ్ గానే ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ, సౌండ్ డిజైన్, మ్యూజిక్ లాంటివి చాలా బావున్నాయి. ఆ 90స్ అట్మాస్ఫియర్‌ని రీక్రియేట్ చేసిన విధానం గాని, ఆ కబడ్డీ మ్యాచ్‌లని తెరకెక్కించిన విధానం గాని విజువల్లీ ప్లీజింగ్ అనేలా ఉంటాయి. కానీ ఎడిటింగ్ మాత్రం సెకండ్ హాఫ్‌లో చాలా బెటర్ ఉండాల్సింది. రెపెటిటివ్ సీన్స్ ఎక్కువయ్యాయి. మొత్తంగా ప్రెడిక్టబుల్ రైటింగ్, స్లో నరేషన్, మితిమీరిన హింస లాంటివి ఇబ్బంది పెట్టినా టెర్రిఫిక్ పెర్ఫార్మన్స్‌లు సినిమాని నిలబెట్టాయి. ఫైనల్‌గా చెప్పేదేంటంటే పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ ఏమి పెట్టుకోకుండా వెళ్తే సినిమా చాలా వరకు సాటిస్ఫై చేసే అవకాశం ఉంది. అది విషయం.